హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేసీఆర్ ముద్దుల కూతురు. కేసీఆర్ ను ఉద్దేశించి కేసీఆర్ ఒక అమాయకుడు అని మాట్లాడడం జరుగుతుంది. మరి కేసీఆర్ ని ఇప్పటికైతే ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వ్యక్తిగా అయితే అందరు చెప్పుకుంటారు. అలాంటి కేసీఆర్ ను ఉద్దేశించి తన ముద్దుల కూతురు కవిత కేసీఆర్ అమాయకుడు అని మాట్లాడడం జరిగింది. మరి కేసీఆర్ లో అమాయకత్వం ఎందుకు కనిపించింది ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. కేసీఆర్ అంటే తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి. నా భూతం నా భవిష్యత్ అంటూ 10 ఏళ్ల పాటు తెలంగాణను శాసించిన వ్యక్తి, పరిపాలించిన వ్యక్తిగా ప్రతిపక్ష పార్టీలను సైతం శాసించిన వ్యక్తి, తన కనుసైగతోనే పరిపాలన అనేది కొనసాగించిన వ్యక్తి. అతన్ని ఒక చాణక్యుడు, ఒక అజయుడు, విజయుడు అన్న విధంగా అయితే బీఆర్ఎస్ నేతలు కానీ తెలంగాణ ప్రజలు కూడా అతనికి ఒక గుర్తింపు అనేది అయితే ఇవ్వడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు కవిత ఏమంటున్నారు, కేసీఆర్ ఒక అమాయకుడు అని మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి కేసీఆర్ లో అమాయకత్వం ఎందుకు కనిపించింది? మనం చూసినట్లయితే కేసీఆర్ ఒక మేధావి. ఎందుకంటే తన రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుని సైతం ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టాలి అనుకున్న గనుడు కేసీఆర్. అదే కారణంతో వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అన్న భయంతోనే రాష్ట్రాన్ని విడిచి పారిపోయిరు అని చెప్పుకొని తిరిగే గొప్ప మేధావి కేసీఆర్. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను సైతం ఉక్కు పాదంతో అణిచివేసి బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మలిచిన ఒక శిల్పి, అపర చాణక్యుడిగా పేరు పొందిన వ్యక్తి కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడైనటువంటి వ్యక్తి. సుమారు 70 నుంచి 80 వేల పుస్తకాలను చదివినటువంటి అపర మేధావి అని కూడా కేసీఆర్ పిలవడం జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పరిపాలనలో కొన్ని స్ట్రైకులు జరిగినాయి. ఆర్టీసీకి సంబంధించి ఒక సమ్మె జరిగింది. ఆ సమ్మె చేసిన వ్యక్తులతో సైతం కేసీఆర్ పాలాభిషేకాలు చేయించుకున్నటువంటి ఘనత కూడా కేసీఆర్ కు ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేసీఆర్ యొక్క ఘనతలు. మరి ఇన్ని ఘనతలు ఉన్నటువంటి కేసీఆర్ ని అమాయకుడు అని అనడం ఎంతవరకు కరెక్ట్? మరి కవితకు కేసీఆర్ అమాయకుడు అనే ఆలోచన ఏ విధంగా వచ్చిందో తెలియదు కానీ కేసీఆర్ ఒక అమాయకుడు, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళు కేసీఆర్ ను నట్టెట్లా నిలువున ముంచాలని చూస్తున్నారు. అయినా కూడా కేసీఆర్ వాళ్ళని ఎందుకు ఇంకా దగ్గర తీసుకున్నారో, వాళ్ళని ఎందుకు ఇంకా నమ్ముతున్నారో నాకు అర్థం కావడం లేదు అనేది మాట్లాడుతున్నారు. మరి ఎవరి విషయంలో కేసీఆర్ అమాయకుడు లాగా కనిపిస్తున్నారు అని అంటే కవిత ఒక బాంబు వెలిసిరు. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంతోష్ రావును ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సంతోష్ రావు ఒక దయ్యం. ఆ దయ్యాన్ని మా నాన్న ఇడిచిపెట్టడం లేదు. ఆ దయ్యం ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని చేసినా ఆ దయ్యాన్ని ఇడిచిపెట్టకుండా ఇంకా దయ్యాన్ని వెంట పెట్టుకునే ఉంటున్నాడు. అతను చేయని అక్రమాలు లేవు, అవినీతులు లేవు. ఫోన్ ట్యాపింగ్ కూడా అతనే చేసిండు. అతను సీఎం రేవంత్ రెడ్డికి ఒక గూఢాచారి. మా నాన్న ఫామ్ హౌస్ లో ఉండి ఇడ్లీ తింటున్నారా, సగం ఇడ్లీ తిన్నారా, పూర్తి ఇడ్లీ తిన్నారా, పూరి తిన్నారా, అసలు ఏం చేస్తున్నారు, ఎట్లున్నారో, కూర్చున్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కటి మా నాన్నకు సంబంధించిన అప్డేట్ ని మా నాన్నకు తెలియకుండానే సీఎం రేవంత్ రెడ్డికి వేరే అధికార పార్టీలకు చేరవేస్తున్న ఒక దయ్యం లాంటి వాడే సంతోష్ రావు అని అయితే కుండ బద్దలు కొట్టినట్టయితే చెప్పడం జరుగుతుంది. సంతోష్ రావు అనే దయ్యం కారణంగానే కేసీఆర్ ఉద్యమకారులకు మరియు సామాన్య ప్రజలకు, పార్టీకి మరి అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్ళడానికి వీటన్నిటికీ రీజన్ ఎవరు అంటే సంతోష్ రావు, హరీష్ రావు. వీళ్ళే కారణం. ఇట్లాంటి దయ్యాలను పెట్టుకొని మా నాన్న ఇంకా అట్లనే నమ్ముకుంటూ అట్లనే ఉంటున్నారు. అసలు నాకు నమ్మబుద్ధి అయితే లేదు. మా నాన్న వీళ్ళని ఇంతగానం ఎందుకు నమ్ముతున్నారు? సొంత కూతురైనటువంటి నన్నే మెడబట్టి బయటకు గెంటేసినట్టు పార్టీ నుండి సస్పెండ్ చేసి బయటకు గెంటేసిరు. కానీ వీళ్ళు పార్టీ పరువు తీసేస్తున్నారు, మా నాన్న యొక్క పరువు తీసేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఇన్ని అక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్ళ నిజ స్వరూపాలు మొత్తం తెలిసినప్పటికీ కూడా మా నాన్న వీళ్ళనే నమ్ముతున్నాడు అని కవిత అయితే తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి, కవిత ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. కేసీఆర్ పరిపాలనలో ఎన్ని జరిగాయంటే కాళేశ్వరం కుంగిపోవడం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, మేడిగడ్డకు సంబంధించి కానీ ఇవన్నిటికీ కేసీఆర్ కారణం. ఆ యొక్క ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. సరే అధికారంలో ఉన్నప్పుడు అదంతా జరిగింది అని అంటే ఇప్పుడు అధికారం కోల్పోయి కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాలకు కూడా ఫామ్ హౌస్ లో ఉండి ఒక్కరోజు బయటకు వచ్చి అటు ఆంధ్రప్రదేశ్ కు మరియు ఇటు తెలంగాణకు ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి జల వివాదాన్ని కూడా క్రియేట్ చేసి సప్పుడు గంట పోయి మళ్ళీ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. అటువంటి ఘనత కలిగిన వ్యక్తి కేసీఆర్. ఇప్పటికీ కూడా తెలంగాణ సెంటిమెంట్ ను పెట్టుకొని ఇటు ఏపీకును తెలంగాణకు ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి మధ్యలో తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి వీళ్ళిద్దరు కలిసి తెలంగాణను దోసుకుంటూ
చేసుకుంటారు అనే విధంగా అయితే ఫామ్ హౌస్ లో ఉండే ఈ నిప్పు అయితే అంటించి వీళ్ళు కొట్టుకొని సచ్చేలాగా అయితే క్రియేట్ చేసి సప్పుడు అంటే ఫామ్ హౌస్ లో ఉండి చూడడం అయితే జరుగుతుంది. అట్లాంటి వ్యక్తి నోట్లో ఏలు పెడితే కొరకడు అన్నట్టు విధంగా కేసీఆర్ అమాయకుడని కవిత ఏ విధంగా చెప్తుందో కవితకే తెలియాలి. అయితే ఇన్ని చేసిన కేసీఆర్ ను పట్టుకొని హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళని మాటలు నమ్ముతున్నాడు కేసీఆర్. ఒక అమాయకుడని మాట్లాడడం కవిత కన్నా తెలియాలి. ఒకటి ఆలోచించాలి, వీళ్ళ మాటలు నమ్మినా నమ్మకపోయినా సొంత కూతురు అయినటువంటి నిన్నే మెడబట్టుకొని బయట గెంటేసినట్టు పార్టీ నుండి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. మరి పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పటికీ కూడా కేసీఆర్ ఒక అమాయకుడు అని నువ్వే విధంగా అంటున్నావు అది నీకే తెలియాలి, నీ మనసాక్షికే తెలియాలి. ఒక్కడైతే ఆలోచించుకో, కన్న కూతురు కంటే కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే వీళ్ళని వాడుకుంటున్నారు. ఎవరిని? హరీష్ రావుని కానీ సంతోష్ రావుని కానీ నీకంటే ఎక్కువ వాళ్ళే అయిపోయారు. దీన్ని ఒక్కసారి గమనించుకొని మీ తండ్రి కేసీఆర్ చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి నువ్వు ఈ హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఇంకా మిగతా వ్యక్తుల పైన నిందలు వేసినా కూడా ఏం ప్రయోజనం లేదు. సో ఒకటి గుర్తుపెట్టుకో, మీ నాన్నకు రాజకీయాల కంటే సంబంధాలు గొప్పవి కావు. ఇప్పుడు కేసీఆర్ అమాయకుడు అని కవిత చెప్పడం జరుగుతుంది. మరి రానున్న రోజులలో ఇంకా కేసీఆర్ అమాయకత్వం అనుకోవాలా, అతి మేధావితనం అనుకోవాలా తెలియదు. కానీ అవి ఇంకా ముందు ఇంకా చాలా బయటకు వచ్చే దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. మరి రానున్న రోజులలో ఇంకేం జరుగుతుందో అనేది వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.